కన్సోల్ వెరీ వెరీ చిన్నప్పుడు మీరు వింటుండొచ్చు అనమాట. ఏం చేస్తారంటే హ్యాష్ ఇంక్లూడ్ ఎస్టిడి ఐఓ డాట్ హెచ్ గుర్తుందా సార్? సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కన్సోల్ అనే వర్డ్ ఇక్కడ వచ్చింది అనమాట. గూగుల్ సెర్చ్ కన్సోల్. తర్వాత వచ్చేసి వీఆర్ గోయింగ్ టు డీల్ విత్ GA4 అనమాట. ఇది లేటెస్ట్ అనలిటిక్స్ టూల్ ఫ్రమ్ గూగుల్. తర్వాత గూగుల్ ట్యాగ్ మేనేజర్ అనమాట. అంటే ట్యాగ్ ట్రిగ్గర్ వేరియబుల్స్ ఉంటాయి, విల్ డిస్కస్. ఇది కాకుండా ఇంకోటి కూడా ఉందన్నమాట, బింగ్ సెర్చ్ ఇంజిన్ అనమాట. బింగ్ వెబ్ మాస్టర్ టూల్స్. తర్వాత ఇంకొకటి ఇంకొకటి ఏం చేశారు, ఇది మైక్రోసాఫ్ట్ క్లారిటీ అన్నమాట. ఇవన్నీ రోజు మనం తెలుసుకోబోతున్నాం. యాక్చువల్గా ఇదేంది సార్? ఇది బింగ్ వెబ్ మాస్టర్ టూల్స్ అంటే మైక్రోసాఫ్ట్ టూల్స్. టుడే వీ డీల్ విత్ గూగుల్ ఫ్రీ టూల్స్, గూగుల్ సెర్చ్ కన్సోల్, GA4, GTM అండ్ మైక్రోసాఫ్ట్ టూల్స్, MICROSFT, మైక్రోసాఫ్ట్ టూల్స్ లైక్ బింగ్ వెబ్ మాస్టర్ టూల్స్ అండ్ మైక్రోసాఫ్ట్ క్లారిటీ. ఇదేందో తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? సో ఇది తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇప్పటివరకు సబ్జెక్ట్ ఏం కవర్ అయిందో చూసుకుందాం. సబ్జెక్ట్ కవర్డ్, సబ్జెక్ట్ కవర్డ్ టిల్ నౌ అన్నమాట. ఏం కవర్ అయింది సార్? వెరీ 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 ఇంపార్టెంట్. ఇప్పటివరకు ఏం కవర్ అయిందో సార్ కూడా తెలుసుకుందాం అనమాట. ఫస్ట్ మనకు అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంది తెలుసుకున్నాం. డిజిటల్ మార్కెటింగ్ తెలుసుకున్న తర్వాత అసలు డొమైన్ ఏంది, డొమైన్ తర్వాత వి లెర్న్ అబౌట్ హోస్టింగ్. సరే, ఏ హోస్టింగ్ తీసుకోవాలి, ఏ డొమైన్ తీసుకోవాలని చెప్పేసి డొమైన్ ప్లస్ హోస్టింగ్ కూడా తీసుకున్నాం. సూపర్. డొమైన్ ప్లస్ హోస్టింగ్ తీసుకున్న తర్వాత వి హావ్ డిజైన్డ్ వెబ్సైట్ విత్ వర్డ్ ప్రెస్ వెబ్సైట్ డిజైన్. ఇది కూడా తెలుసుకున్నాం. ఇది అయిన తర్వాత ఇంకేం తెలుసుకున్నాం సార్? వి డిజైన్ విత్ ల్యాండింగ్ పేజెస్. అంటే వెబ్సైట్ డిజైన్ లో మొత్తం వచ్చేస్తుంది, స్పెషల్లీ ఫర్ ల్యాండింగ్ పేజెస్, ఎలిమెంటర్, పేజ్ బిల్డర్ మొత్తం వచ్చేస్తుంది. ఇది అయిన తర్వాత వి లెర్న్ అబౌట్ కంటెంట్ మార్కెటింగ్. ఇది కూడా తెలుసు. కంటెంట్ మార్కెటింగ్ తర్వాత వి లెర్న్ అబౌట్ కాన్వా. తర్వాత చాలా డీటెయిల్ గా మనము ఒకటి మిస్ చేసామన్నమాట. ఏంది సార్ అంటే, ఎప్పుడు వెబ్సైట్ గూగుల్ కి సబ్మిట్ చేయాలో తెలియదు. కొంతమంది స్టార్టింగ్ చెప్తారు, తర్వాత చెప్తారు. నేను కూడా మీకు అదే చెప్పాను అనమాట. ఇది చెప్పి అది చెప్పమంటారు, అది చెప్పి ఇది చెప్పమంటారు, SEO స్టార్ట్ చేయమన్నారు. ఎందుకంటే జాబ్స్ కావాలి అన్నట్టు. ఎక్కడన్నా నేర్చుకోవచ్చు, బట్ యూ మస్ట్ నో. సో ఇది ఎంత ఏం చేస్తారంటే, దిస్ ఈజ్ అ స్టేజ్ 1 అన్నమాట. దిస్ ఈజ్ అ స్టేజ్ 1. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. టిల్ నో వాట్ వి లెర్న్ స్టేజ్ 1. అంటే ఇక్కడి వరకు ఏదైతే మీకు జరిగిందో, ఆల్రెడీ మార్కెట్ లో 80% దగ్గర ఇది ఉండిపోయింది అనమాట. అంటే వాళ్ళకి వెబ్సైట్ లేకపోతే వెబ్సైట్ కంటెంట్ పెట్టడము, డిజైన్స్ పెట్టడము, వెబ్సైట్ వాళ్ళకి నచ్చినట్టు చేసుకోవడం అయిపోయింది. ఈ స్టేజ్ 1 తర్వాత స్టేజ్ 2కి వస్తుంది అనమాట. స్టేజ్ 1 తర్వాత స్టేజ్ 2కి వస్తుంది. ఈ స్టేజ్ 1 లో ఏమేమి ఉంటుంది మీకు తెలిసిన? కోడింగ్ లాంగ్వేజెస్ కావచ్చు, డొమైన్స్ కావచ్చు, హోస్టింగ్స్ కావచ్చు, మనలాంటి డిజిటల్ మార్కెటర్స్ డిజైన్ చేసిన వర్డ్ప్రెస్ వెబ్సైట్స్ కావచ్చు, సింపుల్ HTML వెబ్సైట్స్ కావచ్చు, మొత్తం అయిపోయింది. సో ఒక ప్లాట్ఫామ్ అంటే ఏదైతే ఇక్కడ వరకు మనం చేసామో స్టేజ్ 1 లో, మాక్సిమం మార్కెట్ లో మొత్తం చాలా మంది దగ్గర ఇది ఉందన్నమాట. స్టేజ్ 2కి వస్తుంది అనమాట. ఆ స్టేజ్ ఎవరిదే వస్తుంది తెలుసా? యాక్చువల్ డిజిటల్ మార్కెటర్స్ అన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే, అంటే యాక్చువల్ గా మన దగ్గరకు వస్తుంది, యాక్చువల్ డిజిటల్ మార్కెటర్స్ దగ్గరకు వస్తుంది. DIGITL డిజిటల్ మార్కెటర్స్ దగ్గరకు వస్తుంది. ఈ డిజిటల్ మార్కెటర్స్ దగ్గర మనం ఏం చేస్తాం తెలుసా? వి నీడ్ టు లెర్న్ SEO అన్నమాట. SEO అంతా ప్రాపర్ గా ఉందా లేదా, అంటే డూప్లికేట్ కంటెంట్ ఉందా, ప్లాగరిజం కంటెంట్ ఉందా, ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఇష్యూస్ అన్ని తెలుసుకున్న తర్వాత వి నీడ్ టు సబ్మిట్. ఎక్కడ సబ్మిట్ చేస్తాం సార్? ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, ఏదేది GAC కి సబ్మిట్ చేయాలి, ప్లస్ GA4 కి చేయాలి, ప్లస్ GTM కూడా చేయాలన్నమాట. దిస్ ఈస్ ద స్టేజ్ 2. వెరీ 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 ఇంపార్టెంట్. స్టేజ్ 2 లో మనకి ఏమొస్తుంది? సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. లేకపోతే గూగుల్ కి సబ్మిట్ చేసిన తర్వాత ఆప్టిమైజేషన్ చేసుకోవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే, ఎగ్జామ్ కి ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలంటే యూ మస్ట్ నో SEO అంటే ఏంది? ప్రాపర్ గా నువ్వు స్టడీగా, అంటే రేపు ఎగ్జామ్లు ఏమడుతున్నారో మనకు తెలీదు, కానీ నీ దగ్గర ఉన్న ప్రాపర్ కంటెంట్ ఏంది? నీకు గవర్నమెంట్ తోడు సంథింగ్, తప్పుగా అనుకోకండి, గవర్నమెంట్ స్టాండర్డ్స్ ప్రకారంగా నీకు ఒక సిలబస్ ఇచ్చారు. ఆ సిలబస్ నువ్వు టెక్స్ట్ బుక్ చదువుతావు, గైడ్ చదువుతావు, నీకు సంబంధం లేదు. ప్రాపర్ గా డెప్త్ గా అర్థం కావాలంటే మస్ట్ ఫాలో ద సిలబస్. ఆ సిలబస్ తగ్గట్టు రిఫరెన్స్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, కాలేజ్ మెటీరియల్స్ మొత్తం ప్రిపేర్ అయితే యూ క్యాన్ మేక్ ఏ ప్రాపర్ ఆన్సర్స్ టుమారో ఎగ్జామ్ అన్నట్టు మనకు అర్థమైపోతుంది. ఇక్కడ కూడా అంటే ఏంది? SEO అనేది నువ్వు ప్రాపర్ గా ప్రిపేర్ అయిపోయినావు అనమాట. రేపు ఎగ్జామ్ అనేది రాయాలి. ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్ సార్, అంతకుమించి ఏం లేదు. అర్థమైందా సార్? ఇప్పటివరకు ఏం చెప్పాను సార్? అర్థమైందా? చెప్తాను. గూగుల్ ట్యాగ్ మేనేజర్. సార్ ఇక్కడ వరకు అర్థమైందా? స్టేజ్ 1 అంటే ఏంది? ఎగ్జామ్ మొత్తం ప్రిపేర్ అయ్యాను, ఎగ్జామ్ రాయాలనేది సెకండ్ స్టేజ్ అన్నమాట. పాస్ అయ్యావా లేదా అనేది థర్డ్ స్టేజ్. ఇది ఇప్పుడు మనం ఏం చేశాము? మార్కెట్ ఎవరి దగ్గర అవుతుందో అంత వచ్చింది, అక్కడి నుంచి సెకండ్ స్టేజ్కి వచ్చింది అనమాట. అంటే వెబ్సైట్ ప్రాపర్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి, కంటెంట్ బాగుందా లేదా, డూప్లికేషన్ ఉందా లేదా, ఏకి అప్డేట్ చేశామా లేదా,
అదంతా ఎస్ఈఓలో తెలుస్తుంది. ఇది అయిన తర్వాత ప్రాపర్ గా మనం గూగుల్ కి సబ్మిట్ చేయాలన్నమాట. అంటే నువ్వు ఆన్సర్ క్వశ్చన్ తగ్గట్టు నువ్వు ఆన్సర్స్ అనేది రాయాలి. నువ్వు ఆన్సర్స్ రాయాలంటే ఏం చేయాలి? యూ మస్ట్ నో ద గూగుల్ సెర్చ్ కన్సోల్. అంటే గూగుల్ సెర్చ్ కన్సోల్ ఎందుకు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు డిక్లేర్ జిఎస్సి. అంటే ఏంది? జిఎస్సి అంటే ఏంటో తెలుసా? గూగుల్ సెర్చ్ కన్సోల్. ఒకప్పుడు దీన్ని ఏమంటుండే తెలుసా? గూగుల్ వెబ్ మాస్టర్ టూల్స్ అంటుండే. సింపుల్ గా చెప్పాలంటే గూగుల్ వెబ్ మాస్టర్ టూల్స్ అనేది అంటుండే అనమాట. అంటే ఇది ఏం చేస్తుంది సార్? దిస్ విల్ మేక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది వెబ్సైట్. ఇది ఏం చేస్తుంది సార్? PERFORMNC పర్ఫార్మెన్స్ ఆఫ్ ద వెబ్సైట్ అనేది చెప్తుంది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్క లైన్ లో క్లోజ్ చేయొచ్చు. వాట్ ఈస్ గూగుల్ సెర్చ్ కన్సోల్? పర్ఫార్మెన్స్ ఆఫ్ ద వెబ్సైట్. ఏం చెప్తుంది సార్ పర్ఫార్మెన్స్ వెబ్సైట్ లో? ఓకేనా? ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? ఆన్సర్ ఈస్ సింపుల్. ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? ఒకవేళ మాల్వేర్ ఏమైనా ఉందా? అదంతా ఇష్యూస్ కిందకి వచ్చేస్తుంది అనమాట. అంటే ఇండెక్స్ కాకపోవడము, ఇష్యూస్, ఎర్రర్స్ మొత్తం మనకు ఇష్యూస్ లో వచ్చేస్తుంది. తర్వాత ర్యాంకింగ్స్ అన్నమాట. చాలా మంది అడిగారు అనమాట. నిన్న రాజు వచ్చారా మీరు? రాజు మీరు వచ్చారా? రాజు ఆర్ యు దేర్? ఓకే, రాలేదు అనుకుంటాను అబ్బాయి. డన్. సో రాజు కూడా నేను అడిగారు అనమాట. ఏమని? సార్ నా వెబ్సైట్ అనేది గూగుల్ అంటే ఎలా ర్యాంక్ అయిందో తెలుసుకోవాలి సార్, ఫ్రీ టూల్ ఏదైనా ఉందా అని చెప్పేసి అన్నారు కదా. ఈ రోజు చెప్తాను కదా, అదే కాన్సెప్ట్ అనమాట. అంటే ర్యాంకింగ్స్, ఏ కీవర్డ్ ఏ పొజిషన్ లో ఉంది, ఏ పేజెస్ ఇండెక్స్ అయ్యింది, అది మొత్తం ఎక్కడ ఉంటుంది సార్? మనకు ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్ ఉంటుంది అన్నమాట. ర్యాంకింగ్స్ ఉంటుంది. తర్వాత కీవర్డ్స్, ఎలాంటి కీవర్డ్స్ కి మన వెబ్సైట్ అనేది ర్యాంక్ అయింది. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే లైట్ తీసుకోండి. సో దీని గురించి కూడా డీటెయిల్ డాక్యుమెంటేషన్ ఉంటుంది, నథింగ్ టు వరీ. కీవర్డ్స్ అన్నమాట. వెరీ 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 ఇంపార్టెంట్. ఏ ఏ ఎలాంటి వర్డ్స్ సెర్చ్ చేస్తే మన వెబ్సైట్ ఎలా డిస్ప్లే అవుతుంది, ఏ పేజ్ డిస్ప్లే అవుతుంది, పొజిషన్స్ ఏంది, మొత్తం చెప్తుంది అనమాట. ర్యాంకింగ్స్, కీవర్డ్స్, పొజిషన్స్ కూడా వస్తుంది అని మనకు. ఇంతేనా సార్? లేదు. ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అన్నమాట. నీ వెబ్సైట్ అనేది గూగుల్ కి పర్మిషన్ ఇవ్వాలంటే ఏం కావాలి నీకు? ROBOTS robots.txt ఫైల్. అది ఎక్కడ ఉంటుంది సార్? ఎలా సబ్మిట్ చేస్తావు సార్ అంటే యు మస్ట్ గివ్ ద పర్మిషన్. వెబ్సైట్ లో ఉంటుంది, నువ్వు ఫుల్ గా పర్మిషన్ ఇవ్వాలి. సింపుల్ గా చెప్పాలంటే ఇవ్వాలంటే మనకు తెలిసింది ఒకటే అనమాట. గూగుల్ నా వెబ్సైట్ ని స్కాన్ చేయొద్దు అంటే robo.txt లో డిజాలో గూగుల్ బోట్ అని చెప్తే అయిపోయి అది మొత్తం స్టాప్ చేసేస్తుంది. డిజేబుల్ అంటే డిజాలో బింగ్ బోట్ అంటే మైక్రోసాఫ్ట్ సెర్చ్ ఇంజిన్స్ ని స్టాప్ చేసేస్తుంది అనమాట. డిజాలో చాట్ బోట్ అంటే చాట్ జీపీటీ బోట్ అంటాం అనమాట. అది కూడా డిజేబుల్ చేసి పంపారు. అంటే నువ్వు అలో అని కొడితే అన్నిటికీ పర్మిషన్ ఇస్తున్నట్టు. మళ్ళీ ఎక్కడ ఫుల్ పర్మిషన్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే robots.txt. అది అఫీషియల్ గా తీసుకుంటుంది, అన్అఫీషియల్ గా కూడా ఇండెక్స్ అయిపోతుంది. సో నీకు జుట్టు మొత్తం నీ కంట్రోల్ ఉండాలి, నీ వెబ్సైట్ మొత్తం నీ కంట్రోల్ ఉండాలంటే యు మస్ట్ సబ్మిట్ మాన్యువల్లీ robots.txt. తర్వాత ఇంకొకటి కూడా తెలుసు మనకేంది? సైట్ మ్యాప్ XML అన్నమాట. వెరీ 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 ఇంపార్టెంట్. తెలుసు మీకు ఇది ఎందుకు అనేది? ఎందుకు? వెబ్సైట్ ఒక స్ట్రక్చర్, యూఆర్ఎల్స్ మొత్తం దీంట్లో ఉంటుంది అనమాట. టెక్నికల్ ఎస్ఈఓ. ఎవరైతే బ్యాచ్ 2 స్టూడెంట్స్, మార్నింగ్ బ్యాచ్ స్టూడెంట్స్ ఉన్నారో కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, బట్ వినండి, ఇట్ విల్ మేక్ అ సెన్స్ వెన్ యూ హియర్ సెకండ్ టైం అనమాట. సో robots.txt కావచ్చు, sitmap.xml కావచ్చు, ఇవన్నీ మనం ఇక్కడ చూసుకుంటాం. ఇవన్నీ కలితే మనం ఏమంటాం? గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది అంటాం అనమాట. మళ్ళీ GA4 ఏంది సార్?